ఇక్కడికి వస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఆదోనిలో హిందువులకు పెద్ద వేడుక. అన్న మీరు కల్లాడొద్దండి, మీ జాతర. మీ భుజం మీద చేపెట్టి. దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు, ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తా ఉంటాం. అవి ఏమీ లేకుండా ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో చూస్తా ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మొత్తం పండగ రావడానికి ప్రధాన కర్త నా పక్కన నించున్న మణికంఠ గారు. తపాసుల మణికంఠాన్ని మేము ముద్దుగా పిలుచుకుంటే ఈ వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతా కేవలం ఒక హిందువుగా మాత్రమే కాకుండా హిందువులలో అత్యుత్తమ హిందువుగా, హిందువుల్లో ఒక ఆదర్శమైన హిందువుగా నిలబడినటువంటి మణికంఠని మనమందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. సాధారణంగా హిందూ ధర్మంలో కానీ లేదా దేవాలయాలు నిర్మించడంలో కానీ 10 మంది చెయ్యేసి తలా ఒక చెయ్యేసి తలా ఒకరు జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టి మన మొక్కులు తీర్చుకోవడానికి, మన భక్తి చాటుకోవడానికి మనము దేవాలయాలు నిర్మిస్తా ఉంటాం, విగ్రహాలు పెడతా ఉంటాం, పూజలు చేస్తా ఉంటాం, వేడుకలు చేస్తాం. 10 మందితో పంచుకోవడం అన్నది ఆనవాయితీగా వచ్చేది. కానీ దానికి భిన్నంగా మన మణికంఠ ఎవరి అసహాయం తీసుకోకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా తానే సొంతమై తన సొంత ఖర్చులతో తన కుటుంబ ఆదాయంలో నుంచి శ్రీరాముడి ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎంత గొప్ప విషయమో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిలతో 21 అడుగులతో నిర్మించారు. ఆదోనిలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. చూడండి, చూస్తానే భక్తి భావం వచ్చి పడేలా, చూస్తూనే నిజంగా ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఇదేనేమో అనిపించే విధంగా ఇప్పటిదాకా ఉన్న రణమండల ఆంజనేయ స్వామితో పాటుగా కొండ కింద 21 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆదోనిలో ఒక చరిత్ర సృష్టించారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి తరపున మణికంఠకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ కుటుంబం మీద, ఈ విగ్రహాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరి మీద, ఆదోని ప్రజలందరి మీద కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. నా భక్తితో నేను కూడా కొలుస్తా ఉన్నాను. ఇది నాకు కూడా అదృష్టమే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హిందువులు ఇంత గొప్పగా పండుగలు జరుపుకోవడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. హిందుత్వంలో దేవాలయాలు నిర్మించడం, కొత్త విగ్రహాలను పెట్టడం, కొత్త వేడుకలు రావడం, అందరూ హిందువులంతా ఇక్కడ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలుగా భావించాలి. ఈ రోజు ఇంకొక విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మణికంఠ తన తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. హిందూ సమాజంలో తల్లిదండ్రులకున్న గొప్పతనాన్ని ఈ రోజు చిన్న వయసులో కూడా ఇతను ఆచరించి చూపించడం, హిందువులకందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలబడినాడు.
మనమందరూ నేర్చుకోవాల్సిన అంశం మన తల్లిదండ్రుల పేర్ల మీద, మన తల్లిదండ్రులు చేసినటువంటి వాళ్లకు సంబంధించిన అంశాల మీద ఎక్కడో ఒక దానం చేయడం, ఎక్కడో పూజ చేయడం, ఎక్కడో దేవాలయాన్ని నిర్మించడం, ఎక్కడో అర్చనలు చేయించడం, 10 మందికి అన్నదానం చేయడం, గోశాలను నిర్మించడం, గోవులను సాకడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇంట్లో ఏదైనా పెట్టుకుంటున్నారంటే కుక్కలు సాక్కుంటున్నారు. నేను మా ఇంట్లో 2 గోవులను సాక్కుంటా ఉన్నాను. ఇంట్లో తిరుగుతూ ఉంటే మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఆవు ఇంట్లో ఉంటే నాకొచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. మీరు కూడా ఆనందం పొందాలంటే తప్పనిసరిగా గోమాతను ఇంట్లో పెంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హిందూ ధర్మానికి మూలమైనటువంటి గోమాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని, గోమాత తిరుగుతున్న ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడుతా ఉంటదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆదోనిలో ఎంతో గొప్పగా చేస్తా ఉన్నారు. ఎన్నో పండగలు చేసిన అనుభూతిని కల్పిస్తా ఉన్నారు. ఈ రకంగా కేవలం అతను మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలు 2 ఇక్కడ ఉన్నారు. ఆ పేరేంటి? శ్రేయ, ప్రేమ్. ఈ శ్రేయ ప్రేమల గురించి కూడా ఒక మాట చెప్పాలా. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, ఆవు గద్దన మేస్తే దూడలు ఎట్లు మేస్తాయా అన్నట్టుగా నాన్న ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉంటే పిల్లలు ఊరికే ఉంటారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తండ్రికి తోడుగా మేం కూడా అని, తండ్రికి తోడుగా మేము కూడా ఉంటామని చెప్పి ఆ 2 పిల్లలు కూడా ఈ కొండ కింద నుంచి కొండ పై వరకు వేస్తున్నటువంటి షెడ్డు నిర్మాణంలో వాళ్ళ దాచుకున్నటువంటి, మన పిల్లలకు డబ్బులు ఇస్తే దాచుకుని ఏం చేస్తారు? కురుకురేలు తింటారు, వాచ్లు కొంటారు, బైకులు కొంటారు, ఇంకోటి చేస్తారు. ఈ 2 బిడ్డలు ఆలోచన చేయండి. ఈ 2 బిడ్డలకు వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తే ఈ రోజు మళ్లీ జై శ్రీరామ్ అని ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో మన బిడ్డలకు కూడా నేర్పించాల్సిన అంశం ఇది కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి 2 బిడ్డల్ని కూడా నేను ప్రశంసిస్తా ఉన్నాను, దీవిస్తా ఉన్నాను. దేవుడి అనుగ్రహం మెండుగా ఈ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. డబ్బులుండడం గొప్ప విషయం కాదు, సంపాదించడం గొప్ప విషయం కాదు, పెద్దగా ధనవంతుడవు పెద్ద విషయం కాదు. వచ్చిన డబ్బులని మళ్లీ హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టడం, సంపాదించిన డబ్బుల్ని తల్లిదండ్రుల పేర్ల మీద మంచి కార్యాలు చేయడం, ఉన్న డబ్బుని 10 మందికి ఉపయోగపడేలాగా చేయడం అన్నది ఈ రోజు ఆదోనిలో గొప్పగా మనకు కనిపిస్తున్న అంశం. ఇది ఆదోనిలో మాత్రమే కాదు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా హిందువుల్లో ఉన్నటువంటి ఎంతో ధనవంతులు ఆచరించాల్సిన మార్గమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తమ్ముడు మణికంఠ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముందుండాలని ఎల్లప్పుడూ కూడా ప్రజలందరితో పాటుగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిగా నేను కూడా ఎల్లప్పుడూ మీ కార్యక్రమాలకు అండదండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతో పంచుకుని మీ కుటుంబానికి అండగా నిలుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే పార్థసారథి గారు. మీ